అంజలి ఇంట్లోంచి వెళ్ళిపోకూడదు. ఎలాగత్తయ్యా? ఒకటే మార్గం. ఆస్తిని ఆస్తితోనే సరిపెట్టాలి, పెళ్లిని పెళ్లితోనే సరిపెట్టాలి. నేనొకటి అడుగుతాను, కాదనకుండా చేస్తారా? పెద్దమ్మా, మీరడిగితే మేం కాదంటావా? దీనికి అర్జును ఒప్పించ. మన కుటుంబానికి మేలు జరిగే విషయం అంటే వాడిని మేము ఒప్పిస్తాం పెద్దమ్మా. వాడేం చేయాలి చెప్పు పెద్దమ్మా, ఏం చేయాలో చెప్పు. అంజలి మెళ్ళో తాళి కట్టాలి. అంజలిని మీరు కోడల్ని చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ దౌర్జన్యమూ సాగదు. అంజలి మా కోళ్ళవడం మాకు సంతోషమే అత్తయ్యా. కాని వాణ్ణి ఎలా ఒప్పించడం? వాడు ప్రేమిస్తున్న అమ్మాయిని మర్చిపోయి అంజలిని పెళ్లి చేసుకోవడానికి అంత తొందరగా ఒప్పుకుంటాడా? మాధవి, వాడిని ఎలాగైనా మనమే ఒప్పించాలి. నిస్వార్థంగా ఆలోచించే అంజలిని మనం పోగొట్టుకోకుండా ఉండాలనుకుంటే వాణ్ణి ఒప్పించాలి, అంతే. పెద్దమ్మ, ఆ దేవుడు నీ నోట ఈ మాట ఎందుకు పలికించాడో తెలీదు గాని ఇది నిజం కావాలి. నీ మనవాణ్ణి మేము ఒప్పిస్తాం, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ పెళ్లి జరిగితే ఈ వంశం ఇంకో 7 తరాలు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఈ ఒక్క ఆశ తీరితే చాలు. నా జీవితానికి ఈ ఒక్క ఆనందం చాలు. సంతోషంగా కన్ను మూస్తాను. అత్తయ్యా, మీకోసం మా బిడ్డని ఒప్పిస్తాం, మీరు ధైర్యంగా ఉండండి. हाय अर्जुन सर. वनक्कम. हाय राघवन. எப்படி இருக்கீங்க சார்? சௌக்கியமா? ஃபைன் ராகவன். ఇల్లే అర్జున్ సార్. ఫైన్, మీ పెదాల మీద మాత్రమే కనిపిస్తుంది, మీ కళ్ళలో లేదు సార్. మా అమ్మ చెప్పేది, కనక్కళ్ళు ఇల్లాదదు నింజక్కళ్ళు ఇరక్కాదు. ఏంటది? కళ్ళలో లేనిది గుండెల్లో ఖచ్చితంగా ఉండదు సార్. ఈ గుండెల్లో చాలా ఆశలు ఉన్నాయి రాఘవన్, కానీ ఆ ఆశలన్నీ ఇప్పుడు భయాలుగా మారిపోయాయి. నీటి బొట్టు లేని ఎడారిగా మారిపోతున్నాను. పిచ్చెక్కుతోంది. మా అమ్మ నాన్న ప్రెషర్తో నేనేమవుతానో నాకే తెలియట్లేదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ముత్యమంత స్వచ్ఛమైనది మీ ప్రేమ. మీ ప్రేమ చాలా ప్యూర్ సార్. సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్, మీరు లవ్ గాడ్. సచిన్ లాగా మీరు ఛాంపియన్ అవుతారే తప్ప లూజర్ కారు. ఏ మురుగా ఎన్న ఇది
இப்போதும் இது போதும். ஏ கடவுளே, கெட்டாதெல்ல குடிப்பே, காதல் மட்டும் ఎదక్కు ఇవలల్ ప్రచ్చినగల్. అర్జున్ సార్, ఈ భూమి మీద చాలా శక్తులే ఉన్నాయి. ఆ శక్తుల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో కొలుస్తారు. పిల్లల్నిచ్చే దేవతలు ఉన్నారు, డబ్బిచ్చే దేవతలు కూడా ఉన్నారు, జబ్బులను నయం చేసే దేవుళ్ళు ఉన్నారు. కోరిన వరాలన్నీ తీరతాయి. కానీ ఈ ప్రేమలకే దేవుళ్ళు వెంటనే సపోర్ట్ చేయరు. చూసిన వెంటనే, ప్రేమించిన వెంటనే ఇచ్చేస్తే కూడా అందులో థ్రిల్ ఉండదు. అందుకేనేమో ఇలా డిలే చేస్తూ ఉంటారు. పెయిన్లో నుంచి, స్ట్రగుల్లో నుంచి సక్సెస్ అయ్యే లవ్ జీవితాంతం గుర్తుండిపోతుంది సార్. మీకెలా చెప్పాలి? మా డాడీ గురించి తెలుసు కదా. డాడీకి పెళ్లి చేయాలని నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను. రేపు ఆయన పెళ్లి జరిగాక ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. ఐఎమ్ షూర్ మీ లవ్ విషయంలో మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీ మూమెంట్స్ కోసమే ఎదురు చూస్తున్నాను రాఘవన్. 1 minute సార్. అర్జున్ సార్, ఏడు అడుగులు 3 ముళ్ళకి 21 రోజులు టైం ఉంది. పెళ్లికి ముందు తను నాకు ఎప్పుడు కనిపిస్తుంది? నీరు సాక్షిగా, నిప్పు సాక్షిగా, నేల సాక్షిగా, గాలి సాక్షిగా 10 ముందు తను మీ ముందుకొస్తుంది. ఆ అమృత గడియలు, పరిణయ గడియలు వచ్చేస్తున్నాయి. బీ హ్యాపీ. నర్మదా, వెళ్ళి అంజలి పిలుచురా. వెళ్ళు. అంజలి, రా వచ్చి భోంచేద్దు కానీ. అంజలి, భోంచేయకపోతే ఎలాగా? రా వచ్చి భోంచేయి. నాకేం వద్దు, పోండి, మీరే తినండి. రా అంజలి. ఏంటమ్మా కోడలి పిల్ల, అత్తమ్మ మీద అలక కంచం మీద చూపిస్తావా? మేం కూడా ఎవరం భోంచేయలేదమ్మా. రా కలిసి భోంచేద్దాం. నేను రాను. అమ్మా అంజలి, రవిత్రేయిని పెళ్లి గురించి, జీవితం గురించేగా నీ టెన్షను? రవిత్రేయిని పెద్దమ్మలా వదిలేదు కదా. నువ్వు అలా ఉంటే మేము చూడలేమమ్మా. నువ్వు హ్యాపీగా ఉండాలి.
రామ్మా అంజలి, నేను రానత్తా, రామ్మా. నేను రాను. ఎందుకు వస్తుంది? గుట్టి చప్పుడు కాకుండా కుంభాలు కుంభాలు మెక్కేసి ఉంటుంది, అందుకే రానంటుంది. ఏయ్ ఏయ్ ఏయ్, నీకెట్లా కనిపిస్తున్నా? ఈ శివంగితో మాట్లాడేటప్పుడు జర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. దమ్కి ఇస్తున్నావా? చాలా చూసినా. నిజంగా నువ్వు ఆకలితో ఉన్నావంటే ఎవ్వరూ నమ్మరు. వంటగదిలోకి పిల్లి దూరితే సప్పుడు అవుతుంది కానీ నువ్వు దూరితే సప్పుడు కాదు. అన్నీ శుభ్రంగా తినొచ్చే గిట్లా కూర్చున్నావు. ఏయ్, ఒక్కటిచ్చానంటే పోయి వరంగల్ పడతావు. ఏయ్ ఏంది? ఏంటి 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 చేస్తున్నావు? వనజా, నువ్వు ఇట్రా, రా కూర్చో. ఏంటది అనవసరంగా అంజలితో అంజలి. గొడవ నేను వెళ్ళి కంచంలో అన్నం తీసుకొస్తాను, ఇక్కడ తిందు కానీ, సరేనా? ఏమొద్దు. నర్మదా, నువ్వు వెళ్ళి తీసుకురా. అది కాదు కోడలి పిల్ల. నేనేం నీ కోడల్ని కాదత్తా. హాయ్ మర్దల్. ఏమైంది అంజలి? ఎందుకు అలా ఉన్నావు? ఎవరి మీద అలిగావు? ఎవరి మీదో కాదు బాబాయ్, జేజమ్మ మీదే. నీ మీద నానమ్మ అలిగినా అలక తీర్చడం కష్టమే, నానమ్మ మీద నువ్వు అలిగినా అలక తీర్చడం కష్టమే. పల్లె చిక్కొచ్చి పడిందే. అసలు ఏం జరిగింది నర్మదా? ఏం జరిగింది నానమ్మ? అది జేజమ్మ అంజలి, మనల్ని మించిన సమస్య ఏదైనా ఇంట్లో వస్తే సాల్వ్ చేసేది నానమ్మ ఇంకా చంద్రశేఖర్ మావయ్య కదా. ఈ విషయం వాళ్ళకి వదిలే, వాళ్ళు చూసుకుంటారు. ఏంది చూసుకునేది? మధ్యలో నువ్వు మాట్లాడుకో. అంజలి, ఏంటిది? నేను ఇంతే. ఇంద్రమ్మ వెంటనే చంద్రంని పిలిపించాలి. ఆస్తి రవక్క పేరున నర్మదమ్మ పేరున రాయాల. అంతవరకు ఇలా నిరాహార దీక్ష చేస్తావా? చేస్తాను. నా మాట నెగ్గేదాకా ఇట్లనే ఉంటాను. ప్రాణం పోయేదాకైనా సరే ఇట్లనే ఉంటాను. చాలు, ఇక చాలు. నీ పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నావు. అలాగే కాని నేనే నీ మాట వింటాను, వెంటనే అమలుపరుస్తాను. నిజంగా చెప్తున్నావా? నా అలక తీర్చడానికి చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నాను, ఇష్టపడే చెప్తున్నాను. ఇంద్రమ్మ నా మాట ఒప్పుకుంది. ఆ మంచి ఇంద్రమ్మ. నర్మదా, అంజలి ఇప్పుడు తింటుంది, నేనే తినిపిస్తాను. ఇటు తిను. అంజలి, రా. నా కడుపు నిండిపోయింది బావా. బావా, నాకు తినిపించు. ఏ జర తప్పుకో బిడ్డా. ఏంటి నీ పాత్యం? ఇందకే కదా కడుపు నిండిపోయిందన్నావు, మళ్ళీ ఏంటిది? బావ తినిపిస్తే ఆకలి లేకుండా 4 కంచెలు లాగిస్తాను. నీకేంటంట? ఆయనకి అన్న నా కోసం తెచ్చిండ్రు, నేనే తినాలి. నువ్వు తినిపించు బావా. బావా నాకు. హే వెళ్ళే, నువ్వు తినిపించు బావా. అయ్యో, చిన్నపిల్ల వేలు ఉరుకుతావేంటి? నేను చిన్నపిల్లనే బావా. ఒకరంటే ఒకరికి ఎంత అభిమానం. వీళ్ళని కలిపే నా ప్రయత్నం నిజం కావాలి, నా కల ఫలించాలి.
భగవంతుడా. అర్జున్ పెళ్లి గురించే ఇండియాలో ఆగాం పిన్ని. వాడి ప్రేమ విషయం మీకు తెలుసు కదా. అందరం ఆ అమ్మాయి వేటలోనే ఉన్నాం. అత్తా అత్తా ఉంటాను పిన్ని. జాగ్రత్త. బాబాయ్ని అడిగినట్టు చెప్పు. ఉమ్. ఏంటమ్మా? నిద్ర రావట్లేదు అత్తా. రాకూడలా, నా ఒళ్ళో తలపెట్టి పడుకోరా. మా మంచి అత్త. కోడలా అలా పిలిస్తే ఎంత బాగుందో. అత్త, కోడలా అని ఇంకోసారి పిలవా? నా బంగారు కోడల, నిన్ను ఎన్నిసార్లైనా అలా పిలుస్తాను. హాయిగా పడుకో. అత్త, నీ చెల్లని ఒడిలో కమ్మని ఓ కథ చెప్పవా? ఏం కథ చెప్పమంటావమ్మా? నీకు బాగా వచ్చిన కదా, మంచి కథ చెప్పు. అలాగే చెప్తానమ్మా. ఏ నర్మదమ్మా, రా వచ్చి కూర్చో, కథ విందు గాని. చందమామ కథ చెప్పమంటావా, యువరాణి కథ చెప్పమంటావా? యువరాణి కథ చెప్పత్తా. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి ఇంట అందాల యువరాణి ఉంది. యువరాణి అంటే చాలా చాలా అందంగా ఉంటుంది కదా అత్త. ఎంత అందంగా ఉంటుంది? ఎంత అందంగా ఉంటుందంటే అచ్చం నీలా ఉంటుంది. నాలా ఉంటుందా? చెప్పు చెప్పు చెప్పత్తా. ఆ అందాల యువరాణిని కోడల్ని చేసుకోవాలని దూరదేశం నుంచి ఇద్దరొచ్చారు. కాని వాళ్ళ కొడుకేమో ఇంకో యువరాణిని కోరుకున్నాడు.